యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మ్యాట్రిమోనియల్ ప్రొసీడింగ్స్లో పిల్లలు అనే వాళ్ళే మెయిన్ సఫర్ అయ్యేదండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేషన్ అప్పుడు పిల్లలు మోస్ట్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెంటలీ చాలా హెరాస్మెంట్కి గురవుతుంటారు. అమ్మ ఒక ఎలిగేషన్ చెప్తూ ఉంటుంది, నాన్న ఒక ఎలిగేషన్ చెప్తూ ఉంటాడు అమ్మ మీద. అసలు ఏంటి అనేది డిసైడ్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు చిన్న బడ్స్ లాంటి వాళ్ళు, చిన్న ఫ్లవర్స్ వాళ్ళు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. ఈ సెపరేషన్ అప్పుడు పిల్లలకి కొలాటరల్ డ్యామేజ్ అనేది జరగకూడదు. మీరు కేసెస్కి ముందు కూడా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి, కేసెస్ అయ్యేటప్పుడు కూడా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే విపరీతమైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు వాళ్ళు కలిసే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఈ ఈగోస్ అనేవి పక్కన పెట్టి ట్రై టు మీడియేట్ అండ్ కమ్యూనికేట్ అని సుప్రీంకోర్టు చెప్తోంది. సో ఇటువంటి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ప్లీజ్ గివ్ ఇట్ ఎ థాట్.